కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్, ఓడిపో. I thought I told you that we won't stop. I thought I told you that we can't stop. ఇతనేనే మొన్న యుఎస్ నుంచి దిగిన అబ్బాయి. అబ్బా కత్తిలా ఉన్నాడే. This is what we do. We do it better than you. Pushing you high, I'm pushing you real. I'm pushing it harder and faster. You're pushing me hard, you're pushing me real. You're pushing me harder and faster. ఏమండి, కాలిఫోర్నియా నుంచి వచ్చిన కుర్రాడు ఇతనేనండి. I'm pushing it hard, I'm pushing it real. I'm pushing it harder and faster. You know why? I'm going in my Lamborghini, check my chicks out in the club, ladies night, smoking weed, getting high. Yeah, wait up, man, don't you know me? Wanna know me? Get to know me. Yeah, I got the magic stick. I'm the love doctor. Check it out. ఎవడ్రా ఈడు? ఆడు మా గడ్ర బుజ్జా. ఒరేయ్, నీ ఊహలు గంగల కలిసిపోను, మళ్ళీ ఇక్కడ కూడా ఏమిట్రా? ఐమ్ సో సారీ పిన్ని, ఎంత ట్రై చేసినా కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. రండి రండి ప్లీజ్ తీసుకో. ఏమన్నా తినడానికి ఏమన్నా? అయ్యో పర్లేదంటే. నువ్వు ఊరుకోరా, నాకు అసలే ఆకలి అవుతుంటే. మా అమ్మాయి ఇప్పుడే లైబ్రరీ నుంచి వచ్చిందండి, రెడీ అవుతుంది, వచ్చేస్తుంది. అమ్మా సుమి వస్తున్నా నాన్న. అన్నట్టు ఏం చేస్తుంటావు బాబు? అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను అంకుల్. అంటే అమెరికాలో ఒక 1 year ఉండి మళ్ళీ ఇక్కడికి రావాలని ప్లాన్. ఏం ఆడుతున్నావు పిన్ని? అలా ఏం లేదు అంకుల్, అమెరికాలో సెటిల్ అవ్వడే నా ప్లాన్. ఇంకా మీరు దయచేయండి. అదేం పిన్ని, ఆయన ఎంత ట్విస్ట్ ఇచ్చాడు, నాకేం అర్థం కావట్లేదు. అది కాదు నాన్న, నువ్వు వచ్చిన దగ్గర నుంచి చెప్దామనుకుంటున్నాను. ఇక దాయటంలో ప్రయోజనం లేదు. ఇక్కడ పరిస్థితులన్నీ మారిపోయాయి. రిసెషన్ వచ్చిన దగ్గర నుంచి అమెరికా అబ్బాయిలకి ఎవ్వరూ పిల్లనివ్వట్లేదు. నువ్వు చూస్తేనేమో చాలా ఎక్సైటెడ్గా ఉన్నావు. నువ్వు అనుకున్నట్లు అమెరికా అబ్బాయిలకి అంత డిమాండ్ లేదు నాన్న. నిజం చెప్పాలంటే నీకు అస్సలు డిమాండ్ లేదు. నో పిన్ని, ఐ డోంట్ బిలీవ్ యూ. నువ్వు మొదటి నుంచి అన్నీ ఇలా నెగిటివ్గా హ్యాండిల్ చేస్తున్నావు. అయినా నాకు పిల్లని ఒప్పుకోవడం ఏంటి? నీతో పెళ్లి చూపులకి వెళ్తే ఇలాగే ఏడుస్తాయి. చిన్నప్పటి నుంచి ఒక తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే నా గోల్. అది జరగకుండా వదలను, అయ్యేలా చూపిస్తా. ఓ షిట్. సబా. హే, ఐమ్ ప్రసాద్. నా పేరు భ్రష్ట. భ్రష్ట, కొంచెం విచిత్రంగా ఉంది మీ పేరు. అంటే నెట్స్లో ఫ్యాషన్ డిజైనింగ్ చేసి నాకు ఏది సింపుల్గా ఉన్నది ఫ్యాషనబుల్గా మార్చడం అలవాటైపోయింది. నాకు బరస్తా కాఫీ అంటే ప్రాణం. నా అసలు పేరు బైరిపాళ్ల బ్రహ్మలక్ష్మి చాలా సింపుల్గా ఉందని బరస్తాని షార్ట్ అండ్ స్వీట్గా మార్చి బ్రస్తా అని పెట్టుకున్నా. అంటే భ్రష్ట అనేది మీకు తెలుగులో అర్థం తెలుసా లేదా అని? ఈ మోడర్న్ ఏజ్లో పేర్లకు అర్థాలు పర్థాలు ఎవరు చూస్తారండి? అంటే అంత ఫ్యాషన్ అవసరం అని. అంటే ఇంత చలిలో చేతిలో కిలో కండ లేకున్నా టైట్ టీ షర్ట్ వేసుకొని వాన పడేటున్న కండ్ల దాలు పెట్టుకొని మీరు కూర్చోలా?
స్ట్రైట్ షూటర్, ఐ లైక్ ఇట్. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పుడే అమెరికా నుంచి వచ్చాను. సో అమెరికా నుంచి వచ్చారా? అవును. ఏ వాట్ ద ఒక్కడిని వెళ్తే అలా జరిగిందనమాట. ఇంకా పిన్నితో వెళ్ళడమే బెటర్, కొంచెమైనా మర్యాద దక్కుతుంది. పిచ్చగా నచ్చేసింది. అమ్మాయితో మాట్లాడతావా? మాట్లాడుకోవడం లేవు, ఫిక్స్ అయిపోయాను అంతే. నీకు మరి తొందర ఎక్కువరా. అబ్బాయి ఏదో అంటున్నారు. అదేం లేదండి, మా వాడికి అమ్మాయి బాగా నచ్చిందట. మాకు మా పాపాయికి నచ్చింది. మా ఇంట్లో ఏ విషయమైనా పెద్ద బాబు చూసుకుంటాడు. ఏమంటావు పెద్ద బాబు? మీరేం చేస్తుంటారు? నేను యుఎస్లో స్టేబుల్ సాఫ్ట్వేర్ జాబ్లోనే పనిచేస్తున్నానండి. బెంజ్ కార్ కూడా ఉంది. మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను. అసలు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటేనే ఎక్కడ తగులుకున్నాడు రా బాబాయ్? సార్ సార్ చెప్పింది విన. నేను చచ్చినా ఇవ్వను అబ్బాయి, నేను ఇవ్వను. ఒక్కసారి చెప్పింది వినండి సార్. అమెరికా అబ్బాయికి నా కూతుర్ని చచ్చినా ఇవ్వను. నా ఎంత పడబాకు. మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయండి సార్, ప్లీజ్. ఆగండి సార్. సార్ గోపాలరావు గారి పెద్దమ్మాయికి సంబంధాలు చూస్తున్నారంట. అలాగా? ఏ నీకేమైనా సెట్ చేయాలా? నాకు కాదురా, మన బాలుకి. వాడికి సంబంధాలు చూస్తున్నారు కదా. అన్నట్టు వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయేమో కనుక్కో. వాళ్ళది బ్రాడ్ మైండెడ్ ఫ్యామిలీ, అంత పట్టింపులు లేవు వాళ్ళకి. అలాగా? మన బాలుగడికి ఫోన్ చేస్తానుండు, మనకి తొందరలోనే పెళ్లి భోజనం రోయ్. గోపాలరావు గారి బ్రాడ్ మైండెడ్ ఫ్యామిలీలో పెళ్లి చూపులా? ఈ ఛాన్స్ వదులుకోకూడదు. ఎవర్రా నువ్వు? పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉంది కదా అని గోడ దూకి రావడం కాదు, ముందు గేటు మీద ఉన్న బోర్డు చదువుకుంటారా. వీడేనే మల్లేశ్వరి పెళ్లి కాని ప్రసాదు. వీడేనా 1000 సంబంధాలు చూసినా ఒక్కటి కూడా సెట్ అవటం లేదు. దీనికన్నా చచ్చిపోవడమే బెటర్. ఏమండి, ఇతనేనండి భూమి పుట్టినప్పుడు పుట్టాడు, ఇంకా పెళ్లి పటాకు లేకుండా తిరుగుతున్నాడు. నేనే అనుకుంటే నాకు బాబులా ఉన్నాడు. బాబోయ్,